హాయ్ హలో వెల్కమ్ టు వెల్మురా. మన వెల్మురాలో గోధుమ పిండి తయారు చేసే ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఇలాగా విడిగా గోధుమలు కొనుక్కొచ్చుకున్న తర్వాత ఆ నీళ్లు నలుపు పోయేంత వరకు ఒక వెడల్పాటి టబ్బులో కానీ డ్రమ్స్లో కానీ నీట్గా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగా మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని ఇలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంతకీ మీ ఇంట్లో వాడే గోధుమ పిండి నాణ్యమైందేనా? జనరల్గా గోధుమ పిండి 3 రకాలుగా వాడుకుంటుంటాం తెచ్చుకొని. 1 ప్యాకెట్లో తెచ్చుకుంటాం, 2 పిండి మర దగ్గరే గోధుమలు అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అక్కడే కొనుక్కొని అక్కడే పట్టించుకొని వచ్చేవాళ్ళు 1, 3 మనలాగా ఇలాగ కొనుక్కొని చక్కగా కడిగి టెర్రస్ పైన ఆరబోసుకొని దాన్ని పిండి పట్టించుకుంటూ ఉంటారు. మన పల్వరైజర్ చూద్దురు కానీ ఒకసారి. దీనికి కొంచెం గొంతు పెద్దది, కాస్త వచ్చుకోండి. దీనిలోనే ఇన్బిల్ట్గా జల్లెడ కూడా వచ్చింది. మనం విడిగా జల్లెడ మన ఇష్టం, పట్టుకున్నా పట్టుకోకపోయినా పర్వాలేదు. ఇలాగా ఈ హోల్లో నుంచి కింద ఈ డబ్బాలోకి కలెక్ట్ అవుతుందన్నమాట. ఇలా ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు కొంచెం కొంచెంగా చేసి ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇలా కడిగి ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకొని ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు పట్టించడం అనమాట.